ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయై నమః. శ్రీ సాయినాథ ప్రబోధామృతము 6వ అధ్యాయము. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయై నమః. సాయి నవ్వు చూపుల ప్రబోధము. ఈ గ్రంథంలో ఇంతవరకు వివరించబడిన రీతులలోనే గాక శ్రీ సాయి మరొక అద్భుతమైన రీతిని కూడా బోధించారు. బోధించడం అంటే హృదయ వికాసాన్ని కలిగించడమే కదా. అట్టి వికాసాన్ని కలిగించని బోధ సరియైనది కాదు. కానీ అట్టి వికాసం మాటలకు వివరణలకు అందనిది అనుభవైక వేద్యం. భక్తుడు దాదాసాహెబ్ కాపటే 7/1/1912 ఇలా వ్రాశారు. ఈరోజు సాయి ఎంతో ప్రసన్నంగా ఉన్నారు. భక్తులను యోగ దృష్టితో చూశారు. నేను ఈ రోజంతా ఒక విధమైన పారవస్యంలో మునిగి ఉన్నాను. 14/12/1912 ఆ భక్తుడే ఇలా వ్రాశాడు. ఈరోజు ఆరతి సమయంలో శ్రీసాయి ఎంత ప్రసన్నంగా నా వైపు చూశారంటే, ఎంత ప్రసన్నంగా చిరునవ్వులు ఒలికించారంటే, ఆ నవ్వును చూడడానికి ఇక్కడ కొన్ని సంవత్సరాలైనా ఉండవచ్చు. నేను ఆనంద పారవస్యంలో పిచ్చివాడిలాగా కన్నార్పక చూస్తూ ఉండిపోయాను. ఈ రెండు సన్నివేశాలు కొన్ని మహత్తరమైన సత్యాలను తెలుపుతాయి. ధ్యానస్థుడైన బుద్ధుని విగ్రహాలలో తాండవించే చిరునవ్వు నాసాగ్ర దృష్టిలాగా వాటిలో సకల జీవుల దుఃఖము అజ్ఞాన జనితమే కదా నన్న అవగాహన. ఆ సత్యాన్ని తమ ధ్యానముద్ర ద్వారా సకల జీవులకు బోధిస్తూ అట్టి ధ్యానానికి చరమదశ నందిన ఆయనలో సర్వ దుఃఖాలను దాటిన కేవల నిర్హేతుక ఆనంద స్థితిని, కారుణ్యాన్ని, సహజమైన నిరహంకారాన్ని మూర్తీభవింప చేసుకుని అట్టి మహత్తరమైన కృషికి సకల జీవులను ఉద్భవించే మూర్తి అది. అలాగే శ్రీసాయి చూపులో, ఆయన చిరునవ్వులో, ఆయన బోధించిన దానిని అనుసరించి కృతార్థతను పొందిన స్థితి ఎట్టిదో మనకు, మన హృదయాలకు ఏ పదాలు నిర్వచించలేనంతగా పొరలుతుంది. అలా చూడగలగాలి అంటే, నవ్వగలగాలి అంటే ఆయనలాగా జీవించగలగాలి. ఆయన బోధంతటికి సమగ్ర రూపాలు ఆ నవ్వు, ఆ చూపు. ఆయన బోధనలోనూ ఆచరణలోనూ అట్టి స్థితిని అందకుండా మనలను అడ్డుకునే అవరోధాలను ఎలా తొలగించుకోవాలో, నివారించుకోవాలో తెలుస్తుంది ఆ నవ్వులో, ఆ చూపులో. అలా చేసుకోగలిగిన నాడు మనస్థితి ఎలా మారుతుందోనన్న రుచి అందుతుంది. ఇంతకు ముందటి అధ్యాయాలలో క్రమంగా మనము కోరికలను వివేకంతో జయించాలని, కష్టాలు తొలగాలన్న భ్రాంతిమయమైన ఆశను అవగాహనతో అదుపు చేయాలని వ్రాసింది చూసి కొందరికి ఆధ్యాత్మికత అంటే ఒక దురభిప్రాయం ఏర్పడవచ్చు. ఈ రెండు సాధించాక సాయితో కానీ, వారి బోధతో కానీ, ధ్యానంతో కానీ పని ఏమి అనిపించవచ్చు. అలా కోరకుంటే మిగిలేది స్తబ్దతే కదా, ఆశలేని జీవితమే కదా. అంతకంటే దుఃఖంతో కూడిన ఆశలు, కోరికలతో నిండిన సామాన్య జీవితమే వాంఛనీయమేమో అనిపించవచ్చు. కానీ ఆధ్యాత్మికత అంటే అట్టి స్తబ్దత కాదని పైన ఉటంకించబడిన కాపాడే వాక్యాలు నిరూపిస్తాయి. జీవితంలో కోరదగిన సర్వాన్ని కలిగి ఉన్న కోటీశ్వరుడు బూటి సాయిని ఎందుకు 12 సంవత్సరాలు విడువక సేవించాడు? నాటికి నేటికి ఇన్ని వేల మంది షిరిడి ఎందుకు దర్శిస్తున్నారు? ఏ చింతలు, సమస్యలు లేకుండా హాయిగా సాయి సన్నిధిలోనున్న కాపర్డేకి ప్రతిరోజు లేని అట్టి విశేషానుభూతి కలగడం గమనార్హం. అదే అనుభూతిని జగన్మాత సాక్షాత్కారంతో వివేకానందుడికి ముమ్మారు శ్రీ రామకృష్ణ పరమహంస ప్రసాదించినప్పుడు సాంసారిక సమస్యల నుండి విడుదల కావాలని తపిస్తున్న అతడు వాటిని అడుగలేకపోయాడేమి? అట్టి ఆనందాతిశయం ముందు పరమహంసకు కూడా తన కంఠవ్రణాన్ని తగ్గించుకోవాలన్న తలంపే కలుగలేదు. అటువంటి అనుభవాన్నే సాయి తమ గురు సన్నిధిలో పొంది 12 సంవత్సరాలు సర్వాన్ని మరిచి దేనిని కోరక నిమగ్నులై పొందిన స్థితి ఎట్టిదో వారి చరిత్రంతా రుజువు చేస్తోంది కదా. స్తబ్దతకు ఆధ్యాత్మికానందానికి గల వ్యత్యాసాన్ని తెలిపేందుకు ఒక సాదృశ్యం చెప్పవచ్చు. మన సామాన్య స్థితి భూమి యొక్క ఆకర్షణ శక్తికి లోబడి ఉన్నట్లు దేహాత్మ బుద్ధితో మనం రాగద్వేషాల ప్రభావంలో నివసిస్తాము.
భూమి మీద నుంచి పైకి కొంత దూరం అంతరిక్ష నౌకలో అక్కడ భూమి ఆకర్షణ శక్తి క్షేత్రం యొక్క పరిమితిని చేరుతాము. దానిని స్వల్పంగా అతిక్రమించినప్పుడు మన అంతరిక్ష నౌక ఇటు భూమి మీదకు లాగబడక అటు అంతరిక్షంలోకి పైకి వెళ్ళక అక్కడే పరిభ్రమిస్తూ మధ్యస్థాయిలో త్రిశంకు స్వర్గంలాగా నిలుస్తుంది. కోరికలను కేవలం మన యత్నంతో మాత్రమే నిగ్రహించి మరేమీ చేయనప్పుడు మనకు కలిగే స్థితిని దీనితో పోల్చవచ్చు. దీనినే వేదాంత గ్రంథాలు మందవైరాగ్యం అన్నాయి. దానిని మాత్రమే సాధించిన వారు మరలా తిరిగి రాగద్వేషాల ఆకర్షణకు లోబడే అవకాశం ఉన్నదని శాస్త్రం. అంతరిక్ష నౌకను మధ్యస్థితి చేరడానికి అవసరమైన దానికంటే ఎక్కువ శక్తితో పైకి పంపితే అది అంతరిక్షంలోకి అనంతంగా పయనించగలుగుతుంది. అది ఇక భూమి ఆకర్షణ వలయంలోకి రాదు. ఇట్టిదే తీవ్ర వైరాగ్యమని శాస్త్రం. దాన్ని సాధించిన నాడు అంతరిక్షంలోని గురుతర గ్రహాల ఆకర్షణకు గురి అయి వాటి చేత లాగబడుతుంది. అలాగే మందవైరాగ్యం గల ముముక్షువు కూడా సద్గురువు సేవ వలన తీవ్ర వైరాగ్యాన్ని పొంది గురువుకు నిష్ఠ సబూరీలతో బద్ధుడవుతాడు. అంతరిక్ష నౌక యొక్క ఈ 3 స్థితులలో ఎటువంటి వ్యత్యాసం ఉన్నదో అటువంటి వ్యత్యాసమే తన వివేకంతో మాత్రమే సాధించిన వైరాగ్యానికి, గురుసేవ బోధల వలన వృద్ధి చెందిన అనన్యభక్తి సహితమైన వైరాగ్యానికి మధ్యనున్నది. గురుతమము శక్తివంతము అయిన సూర్యగోళం యొక్క ఆకర్షణ పరిధిలో ప్రవేశించిన అంతరిక్ష నౌక ఆ సూర్యునిలో, దాని వెలుగులో, అగ్నిలో కరిగిపోయినట్లు సశిష్యుడు కూడా గురువుతో అనన్యత పొందుతాడు. ఈ విధంగా ఉత్తమ సాధకుల స్థితిని గమనిస్తే ఆధ్యాత్మిక పరిపూర్తి స్తబ్దత కాదని తెలియగలదు. అంధకారం మన సామాన్య స్థితి అనుకుంటే గుడ్డి వెలుగు మందవైరాగ్యంతో కూడిన స్తబ్దత సూర్యుని స్థితి ఆధ్యాత్మికత అనవచ్చు. అయితే అంతరిక్ష నౌక ఎంత శక్తితో పైకి పంపబడుతుందో నన్న దాని మీద అది ఏ స్థాయికి చేరుతుంది అన్నది ఆధారపడినట్లు సాధకుని వివేక వైరాగ్యాల తీవ్రతను, నిష్ఠా సబూరీల పరిమితిని బట్టి అతను ఎంతటి స్థాయికి చేరుతాడన్నది ఆధారపడుతుంది. అందుకే సాయి ఆధ్యాత్మిక జీవితంలో మన శక్తినంతా వినియోగించి కృషి చేస్తే గాని ఫలితం ఉండదు అన్నారు. ఎంతవరకు మన యత్నంలో లోపం ఉంటుందో అంత మేరకు మన వివేక వైరాగ్యాలు బలహీనమని తెలుసుకోవాలి. అంటే అంత మేరకు వ్యామోహాల ఆకర్షణకు మనము లోబడి ఉన్నట్లు గుర్తు. శ్రీ సాయి అనబడు జ్ఞానసూర్యుని కాంతి అందరి మీద ప్రసరిస్తోంది. అయితే వారు ఎంత వివేక వైరాగ్యాలను, నిష్ఠా సబూరీలను సాధించారోనన్న దానిని బట్టి వారు ఆ సూర్యునికి అంత చేరువలోనే ఉండి అతడి ప్రభావాన్నంతగా గ్రహించగలుగుతారు. అయితే ఇది కేవలం భౌతికమైన దగ్గర దూరాలు కావని గుర్తించాలి. తత్వతః దగ్గరవ్వాలి. ఒక మేలిమి బంగారపు ముద్దకు పక్కనుంచబడిన కల్తీ బంగారపు ముద్దయితే అది తత్వతః దూరంగా ఉన్నట్లే. మరొక మేలిమి బంగారపు ముద్ద ఎంత దూరాన ఉన్నప్పటికీ తత్వతః అది మొదటి దానికి చేరువ అవుతుంది. రేడియో సెట్టు భౌతికంగా ప్రసార కేంద్రానికి ఎంత దూరాన ఉన్నా ఆ స్టేషన్ పెట్టినప్పుడు దానికి సమీపంలోనే ఉంటుంది. ఆ వార్తాగ్రహణలో ఒకే స్టేషన్ పెట్టిన 2 రేడియో సెట్లు వాటి దగ్గర దూరాలు వేరైనందున వాటి వార్తాగ్రహణంలోని స్పష్టత మారినట్లు ఉత్తమాధికారి యొక్క గురుభక్తి సేవా తీవ్రతల వ్యత్యాసం వలన వారి ఆధ్యాత్మిక పురోగతిలో స్వల్ప భేదాలు ఉంటాయి. అందుకని మన హృదయం సాయి భక్తి అనే స్టేషన్ను ట్యూన్ చేసి పొడుగునా ఉండేలాగా చూసుకోవడమే సాధన. అలా చూసుకోవాలి అంటే వారు అన్ని రీతులా బోధించిన దానిని చూసుకోవాలి. భౌతికంగా దగ్గరగా ఉన్న మంద విరాగి కంటే భక్తుని కంటే దూరాన ఉన్న తీవ్ర విరాగి భక్తుడు ఎక్కువగా సద్గురువు భాస్కరుని తేజాన్ని గ్రహించి ప్రతిబింబించగలుగుతాడు. సూర్యునికి దగ్గరగా ఉన్న మట్టి ముద్ద కంటే దూరాన ఉన్న బంగారు వెండి రేకులు ఎక్కువగా సూర్యుని కాంతిని ఉష్ణాన్ని గ్రహించగలిగినట్లు కాంతిని మాత్రమే గ్రహించగల మట్టి ముద్ద సద్గురు ప్రభావాన్ని క్షణికంగా మాత్రమే గ్రహించి నిలుపుకోగల అవివేకులకు సంకేతం.
గ్రహించి ఎక్కువసేపు నిలుపుకోగలవారు అంత మేరకు ఉత్తమాధికారులని చెప్పుకోవచ్చు. అధికార భేదాన్ని అనుసరించి కాపాడే డైరీ నుంచి పైన ఉటంకింపబడిన సాయి చర్యల ప్రభావాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఫలితాన్ని పొందుతారు. కాపర్డేకి అట్టి అనుభవం ఆ రోజంతా నిలిచింది. సాయి అనుగ్రహాన్ని, భక్తి యొక్క వృద్ధిని మాత్రమే హృదయపూర్వకంగా కోరిన భక్తునికి యావత్ జీవితము ఆధ్యాత్మికతపై మక్కువ, భక్తి పెరిగిన సంగతి శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో చూడవచ్చు. ఒక రామభక్తునికి కొన్ని వారాల వరకు సాయి సన్నిధి ప్రభావం నిలవడం కూడా చూడవచ్చు. బుద్ధుని చరిత్రలో కూడా ఇట్టి ఉత్తమాధికారి అయిన ఆనందుని అనుభవాన్ని చూడవచ్చు. ఒకరోజు శిష్యులకు సద్బోధ చేయడానికి వచ్చిన బుద్ధుడు ఆసీనులు కాగానే సభక్తికముగా నమస్కరించిన ఆనందుడు బుద్ధత్వము లేక పూర్ణ జ్ఞానానుభూతి ఎలా ఉంటుందని అడిగాడు. బుద్ధుడు ఒక పుష్పాన్ని తీసుకుని వాసన చూస్తూ అతని వైపు చూసి చిన్నగా నవ్వుతారు. తక్షణమే అతడికి పూర్ణ జ్ఞానానుభూతి కలుగుతుంది. ఈ విధంగా మాటలకందని అనుభూతిని తక్షణమే కలిగించడం గూర్చి తెలిపి అందుకు సాధకులను అధికారులుగా తీర్చిదిద్దడం జైన్ సాంప్రదాయంగా ఆరంభమైందని చరిత్ర చెబుతోంది. సమర్థ సద్గురుని సామర్థ్యం చేత అట్టి ఉత్తమ స్థితిని అందినట్టి అనుభవాలు శ్రీ అక్కల్కోట స్వామివారి చరిత్రలో చూడవచ్చు. అగ్నులకి అట్టి అతీత స్థితులను ఎవరికైనా ప్రసాదించగల సామర్థ్యం సద్గురువులకు ఉంటుందని తోస్తోంది. సద్గురువుకి అట్టి సామర్థ్యం ఉన్నా దాన్ని గ్రహించి నిలుపుకునే సామర్థ్యం భక్తుని పరిపాకంపై ఆధారపడి ఉంటుందని తెలియాలి. లేకుంటే ప్రతి భక్తుడు తాను సాయి వంటి గురువును చేరగానే ఏ వివేకానందుని లాగానో అవ్వాలని వ్యర్థమైన కలలుగని తర్వాత నిరాశకు నిస్పృహకు గురి అయి భక్తినే కోల్పోయే ప్రమాదం ఉన్నది. లేక ఈ కాల వైపరీత్యాన్ని అనుసరించి అట్టి స్థితిని పొందినట్లు భక్తుల ముందు నటించి తమ నాశము వారి నాశము అట్టి దుష్కర్మ ఫలములను కొని తెచ్చుకున్నవాడు అవుతాడు. శ్రీసాయి వలె కప్ని ధరించో తలకు రుమాలు ధరించో వేషగాంభీర్యం చేత కృత్రిమమైన మాటలు చేతలచే భక్తులను బెదరగొట్టి భ్రమింపచేసి కీర్తిని ధనాన్ని గడింపచూచేవారి సంఖ్య ఈ రోజుల్లో చెప్పనలవి కాదు. ఇందులో ఎందరూ సాయి తమ గురువుకు సేవ చేసినట్లు సకల లౌకిక బంధాలను విడిచి సేవ చేశారు. 12 సంవత్సరాలు వేపాకు తిని భూగృహంలో గురుశిక్షణ సాధన అనుష్ఠించారు. చరాచర విశ్వంలో రూపాలన్నీ తమవేనని నిరూపించే స్థితికి వచ్చారు. ఇట్టి పరమవంచకులు ఆత్మవంచకులు ఇక మరల ఆధ్యాత్మికానికి ప్రయత్నించే సంస్కారాన్నే అసంఖ్యాకమైన జన్మల పర్యంతము కోల్పోయి తాము చేసిన వంచనా ఫలితాన్ని అన్నింటినీ కర్మ ఫలితంగా అనుభవించి మరలా సామాన్య భక్తులు కావడానికి ఎన్నో జన్మలు పడుతోంది. ఇది తెలపడానికే ఆధ్యాత్మిక గ్రంథాలు ఆత్మజ్ఞానం లేకనే జ్ఞాని వలె నటించి బోధలకు ఉపక్రమించడం ఆత్మనాశకరమని చెప్పాయి. అట్టి వారి బోధలను స్వీకరించడం కూడా శాస్త్రంలో నిషేధింపబడినది. దీనికి ఒక ఐతిహాసికమైన ఉదంతం ఉన్నది. శ్రీరాముడు సర్వులను పుష్పక విమానంలో అయోధ్యకు తీసుకుపోతూ ఉండగా ఒక పుచ్చుకుక్క లక్ష్మణుని వద్దకు వచ్చి తనను కూడా అందులో గొనిపొమ్మని కోరిందట. అది తెలిసిన రాముడు దానిని రప్పించి దానికి అట్టి హీనజన్మ ఎందుకు కలిగిందని అడిగాడట. ముందటి ఒక జన్మలో ఆత్మజ్ఞానం లేకనే తాను జ్ఞానివలే నటించి తన దుష్ట నడవడిని సమర్థించుకునే రీతిన తారుమారు చేసి శిష్యులకు బోధించిన కారణంగా తనకు అట్టి హీనజన్మ ప్రాప్తించిందని, తన వంచనకు లోబడ్డ వారంతా గజ్జి పురుగులై ఈ జన్మలో తనను పట్టి రక్తం పీలుస్తున్నారని ఆ కుక్క చెప్పిందట. అప్పుడు రాముడు దానిని కూడా జాలితో విమానంలో అయోధ్యకు తీసుకుపోయాడట. కానీ దానికి ముక్తినివ్వగలిగాడా? ఇక్కడ సాయి వాచా కాక ఆచరణతో చేసిన హెచ్చరిక కొన్ని సూక్ష్మాలను తెలుపుతుంది. పైన సూచించిన నకిలీ ఆధ్యాత్మికత 2 రకాలుగా ఉంటుంది. ఒకటి తాను చేసేది వంచన అని తెలిసి డబ్బు కీర్తి పలుకుబడుల కోసం చేసేది. 2 తమకు ఏదో స్థితి కలుగుతున్నది అని నిజంగా భ్రమించి ఆత్మవంచనతో చేసేది.
మొదటి తెగవారు జవహర్ అలీలాగా ఆరంభం నుంచే ముముక్షువులు కారు. వారు కోరే ప్రయోజనాలు లౌకికమైనవే కనుక వీరు అప్పటికే పతితులు. పామర జనం కంటే అదనంగా వారు ఎట్టి చిత్తశుద్ధిని సాధించలేదు కనుక వారు సాధకులే కాదు కనుక వారు పతనమయ్యారని కొత్తగా చెప్పనక్కర్లేదు. కాకుంటే పచ్చి లౌకికుల్లాగా కాక పవిత్రమైన ఆధ్యాత్మికత పేరిట ప్రజలను వంచిస్తారు కనుక వారికుండే కర్మదండన చాలా తీవ్రమైనది. రెండవ రకమునకు చెందిన వంచనను దానికి గురి అయిన సాధకుడే గుర్తించడం, అంగీకరించడం చాలా కష్టం. సాయి తదితర పూర్ణపురుషులు తమ ఆచరణతో తెలిపిన సత్యం ఇక్కడ ఉపకరించాలి. ఏ పరిపూర్ణుడు మరొక పూర్ణ పురుషుని వేషభాషల్లో గాని వ్యవహారాలలో గాని అనుకరించడం ఉండదు. సాయి తమ గురువును అనుకరించి కూర్చున్న చోటనే మలమూత్ర విసర్జన చేస్తూ ఉండిపోయాడా? ఎవరినైనా బావిలో తలకిందులుగా వేలాడదీశారా? తమ గురువు కఫ్నీ రుమాలు ధరించేవారని కానీ, నిరతాగ్నిహోత్రం వ్రేల్చేవారని కానీ, మసీదులో నివసిస్తూ అల్లా మాలిక్ అనేవారని కానీ, సట్కా ధరించేవారని, పంచభిక్ష చేసేవారని, తన భక్తులను తిట్లు దెబ్బల రూపంలో అనుగ్రహించేవారని, భవిష్యత్తును గూర్చి తెలిపేవారని కానీ చెప్పారా? మరలా సాయి వలన పరిపూర్ణులైన ఉపాసనీ బాబా సాయి యొక్క పద్ధతులను అనుకరించారా? సాయిని అంతగా సేవించిన మహల్సాపతి మొదలైన ప్రత్యక్ష భక్తులు కానీ, బివి నరసింహస్వామి, రాధాకృష్ణస్వామి మొదలైన అనుగ్రహపాత్రులైన భక్తులు ఇట్టి వెర్రివేషాలు వేయలేదు. కానీ నేడు ఇట్టి అనుకరణ భక్తాగ్రేసరుల్ని ఎందరిలోనూ కనిపిస్తోంది. నిజమైన భక్తులలో సాయిలో కనిపించే ధర్మాచరణ, కఠిన నిరాడంబర భిక్షు జీవితము, వైరాగ్యము, నిరహంకారము, సర్వ సమభావము వ్యక్తం కావాలి. నాటకంలో శ్రీరాముని వేషం వేసిన వాడల్లా రాముడవుతాడా? చరిత్రంతా తిరగవేస్తే సాయి ఒక్కరే సర్వతోముఖమైన ప్రజ్ఞ, సిద్ధి, జ్ఞానంతో కనిపిస్తారే. శతాబ్దాల చరిత్రలో ఎందరో తపస్సులు ఉంటే వారికి లభ్యం కాని స్థితి ఇంతలోనే ఇందరికీ లభ్యమవుతుందా? సాయి సాధకులు కారని, పూర్ణమైన దత్తావతారమన్న సత్యాన్ని అనుకరించడం ఎలాగా? వారికి దత్తాంశ సంభూతులుగా ప్రసిద్ధికెక్కిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వంటి వారు కూడా తల వంచి నమస్కరించారే. అసలు అనుకరణ నకిలీ వస్తువుకే సాధ్యం కానీ అసలైన దానికి ఎలా సాధ్యం? సాయి యొక్క అపర రూపాలు అనిపించుకోజూచే వారు ఎవరు అట్టివారు కారని తెలుసుకోవాలి. దీనికి వేరొక పరీక్ష అవసరం లేదు. దీనికి తోడు కరచాలనంతో వస్తువులను విభూదిని సృష్టించారన్నా, తమ మహిమతో రోగాలను తగ్గిస్తామన్నా, పూజలు జపాలు శాంతులతో కష్టాలు తీరుస్తామన్నా ఇవేవి సాయి సాంప్రదాయం కాదు. సాయి ఇలా ఎన్నడూ చాటుకోలేదు. అయితే సద్గురువు శిష్యుణ్ణి తమ ప్రతిరూపంగా అన్న ఆర్యోక్తిని అనుసరించి చేస్తారు కదా. అలాంటప్పుడు సాయికున్న స్థితి మరొకరికి ఉండకూడదు అనేది ఏమున్నది అంటారేమో. సద్గురువు ఆత్మజ్ఞానం విషయంలో తమ తుల్యులుగా చేస్తారేమో కానీ సిద్ధిలో కాదు, సిద్ధి జ్ఞానాల సమ్మేళనంలో కాదు. మెహర్ బాబా చెప్పినట్లు ఆధ్యాత్మికంగా పరిపాలించే 72 మంది సద్గురువుల కూటమికి సామ్రాట్ అవడంలో కాదు. అట్టి పదవి కోసం కోరడం రజోగుణమై ఆత్మజ్ఞానానికే విఘాతమవుతుంది. సిద్ధి విషయంలో ఎవరి తపస్సు వారిని ఉత్తీర్ణులను చేయవలసిందే. అందుకు సాయి ఒక కథలో చెప్పినట్లు పెద్ద పులుల నుండి తప్పించగల ప్రత్యక్ష గురువు అవసరం. అది మనం కోరవలసిన వస్తువు కాదు. దానిని కోరేవాడు భ్రాంతిలో పడినట్లే. కారణం తాను సద్గురువై 10 మందిని అనుగ్రహించేవాడిగా అవ్వాలని తలచడంలోనే తక్కినవారు అజ్ఞానంలో మగ్గుతూ తన ఆశీస్సులను పొందడానికి ఎప్పుడూ ఉండాలన్న కోరిక దాగి ఉన్నది. ఇది తమో గుణం. సాటివారి దుఃఖాన్ని, అజ్ఞానాన్ని కోరడమే కదా. అట్టి వారికి అసలైన సాధనే లభ్యం కాదు. సిద్ధి ప్రసక్తి ఎక్కడిది? ఒకవేళ తమోగుణ ప్రధానమైన తపస్సు వలన శక్తి సంప్రాప్తించినా అట్టివాడు రాక్షసుడే అవుతాడు. కానీ సద్గురువు ఎలా అవుతాడు? తన దుఃఖనాశనం కొరకే సాధన. దుఃఖనాశనం ఒక్కటే అసలైన ఫలితం. తనకు సాటి వారికి అట్టి ఫలితాన్ని కోరడమే సత్వగుణం. అది తన ఆధిక్యత, ఇతరుల న్యూనత కోరడం రజోగుణం లక్షణం, అసుర స్వభావం. అట్టి తపస్సు వలన పూర్ణత్వం ఎలా వస్తుంది?
శ్రీ సాయికున్న పూర్ణత్వమే కలిగితే తాను కానిది ఏదీ ఈ సృష్టిలో లేదని తెలుస్తోంది. అప్పుడు అధికుడైన తాను న్యూనులైన ఇతరులు వారిని తాము ఆశీర్వదించడం ఎలా సాధ్యం? అట్టి సమభావంతోనే సాయి భక్తులను ఆశీర్వదించేటప్పుడు అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా అనేవారు. సృష్టి యావత్తును సాయి రూపంగా చూడలేని మన అజ్ఞాన దృష్టికి సాయి అన్న పరిమిత దేహం గల మహనీయుడు సిరిడి అనే గ్రామంలో ఉండి జీవులను ఉద్ధరిస్తున్నట్లు కనిపిస్తున్నదే కానీ వారి అనుభవంలో కుక్క, మహనీయుడు, చీమ, దోమ తామే. పైన చెప్పిన అనుకరణలో మెలకువలు తెలిసిన వారు మరికొందరు సాయిలోని వినయాన్ని అనుకరింపచూచేవారు. సాయి తనను పేద ఫకీరుగానే తలచేవారు. జవహర్ అలీ ముందు అజ్ఞాని అయిన శిష్యుని వలె నడుచుకున్నారు. అది చూచి కొందరు నాకు ఏమీ తెలియదు అని, నాదేమీ లేదు అని అంటారు. మరల తమ సామర్థ్యాన్ని భక్తులు విశ్వసించేలాగా వ్యవహరిస్తూ ఉంటారు. భక్తులు తమ గురించి ఈయన అన్నీ తెలిసి ఏమీ తెలియదంటాడే, ఎంత నిరహంకారి అనేలా చేస్తారు. సాయి యొక్క అనన్య గురుభక్తిని అనుసరించి నేను ఏమీ చదవను, సాయిని నమ్ముకోవడమే నాకు తెలుసు అంటారు. అవతలి వారికి ఎక్కువ తెలుసునని భక్తులు ఎక్కడ అనుకుని పోతారోనని. బాగా ఆలోచిస్తే 2 విషయాలు స్పష్టమవుతాయి. సాయి తమకేమీ తెలియదని ఎప్పుడూ అనలేదు, అన్నీ తెలుసునని అనలేదు. అంటే ఆయన వినయాన్ని ప్రకటించలేదు. నిజమైన వినయం వినయంలాగా కనిపించేందుకు యత్నించదు. ప్రతి అనర్హుడిని ఆకాశానికెత్తి పొగిడి తన వినయాన్ని చాటుకునేది నకిలీ నమ్రత, అహం యొక్క సూక్ష్మతరము కనుక మరింత దుర్జయము అయిన రూపము. అప్పుడప్పుడు తమలో తొంగి చూసే అపరిపక్వతను భక్తులకు అర్థం కాని స్థాయికి చెందిన ఆధ్యాత్మిక పరిపాకంగా చూపించే యత్నమే. అందుకే పెద్దలన్నారు అతి వినయం ధూర్త లక్షణం అని. స్థితప్రజ్ఞులు లక్షణాలను వర్ణించిన భగవద్గీత నాభినందతి నా ద్వేష్టి, అతడు ఎవరిని అభినందింపడు, ఎవరిని ద్వేషింపడు అని చెప్పింది. నింద స్థుతులకు అర్థం లేదని తెలిసినవాడు ఒకరిని నిందించడం, స్తుతించడం ఎలా సాధ్యం? అన్ని రూపాలలో సాయియే ఉన్నారని తెలిసినా ఈ 2 సాధ్యం కాదే. అంతా ఒక్కటేనన్న సాయి వాక్యం మీద నమ్మకం ఉంటే మనము అధికులమని గాని, మరొకరు న్యూనులని గాని, తద్విపర్యంగాని తోచడం ఎలా సాధ్యం? అహంకారము, నేను అధికుడును అన్న భావము అజ్ఞాన జనితము. అది నిస్సారము, నిరుపయోగము అయినప్పుడు అహంకరించడం ఎలా సాధ్యం? ఇతరుల అహంకారాన్ని చూసినా అది ప్రత్యక్షం కావచ్చు, ప్రచ్ఛన్నం కావచ్చు. జ్ఞానికి వారిపై ద్వేషం కలుగదు. ఎవరికి ఎక్కువ అనే పోటీ భావం రాదు. అహంకారుల భ్రాంతిని భ్రాంతిగా మాత్రమే దాని నిష్ప్రయోజతను, దాని యొక్క దుష్ఫలితాన్ని గుర్తించి నిర్లిప్తంగా ఉండిపోతుంది. వ్యవహారంలో ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్లుంది వారి వైఖరి. అడిగితేనే ఆ విషయాన్ని వివరిస్తాడు జ్ఞాని. లేదా సాత్వికుడై సాటివారి శ్రేయస్సును కూడా కాంక్షించేవాడైతే అట్టివారిని సాధ్యమైనంత వరకు నొప్పించకుండా, నలుగురికి తెలియకుండా హెచ్చరిస్తాడు. తాను అట్టి పొరపాటులో పడినప్పుడు తనను మరొక తెలిసినవాడు హెచ్చరించాలని ఆశిస్తాడు కనుక అలా చేస్తాడు. ఇక సాయికి గురుసేవ తప్ప మరేమీ తెలియకున్నా ఆయన అట్టి పరిపూర్ణత నొందారని కొందరు అలాగే మరేమీ తెలుసుకునే యత్నం చేయరు. ఏ విషయాన్నైనా సరిగ్గా తెలుసుకుంటే కానీ ఆచరించలేము, ఆచరిస్తే గాని ఫలితం ఉండదు. కనుక మొదట తెలుసుకోవాలి. తెలియవలసిందంతా తెలుసుకున్నారు కనుకనే సాయి ఒక్కరే తమ గురువు యొక్క పూర్ణానుగ్రహానికి పాత్రులు కాగలిగారు. రమణ మహర్షి అనుగ్రహానికి కావ్యకంఠ గణపతిముని పాత్రులైనట్లు. తెలియవలసింది తెలిస్తే గాని వివేకం ఉదయించదు. దాని నుండే ముముక్షత్వము, శాస్త్రాల ఎడల, శాస్త్రజ్ఞుల ఎడల, మహనీయుల ఎడల పూర్ణమైన భక్తి శ్రద్ధలు ఏర్పడతాయి. సాయికి నిజంగానే గురుభక్తి తప్ప అన్యమేమీ తెలియదా? వారు తమ గురువును అరణ్యంలో కలుసుకున్న సంఘటనను స్మరించండి. ఆయన మరొక 3 మిత్రులు సద్గ్రంథాలను అధ్యయనం చేసి వాటి మననంతో, యోచనతో గ్రహించిన విషయాల దృష్ట్యా పరస్పరము పరమార్థాన్ని ఎలా పొందాలని చర్చించుకున్నారు. అటు తర్వాత అరణ్యంలో వెదకనారంభించారు. తెలిసిన వారు దొరికినా అశ్రద్ధ చేసి కొంత శక్తిని, కాలాన్ని వ్యయం చేసుకున్నారు.
మరలా గురువు తారసిల్లినా ఆ సదవకాశాన్ని చేజిక్కించుకోవడం సాయి ఒక్కరికే చేతనైంది. కారణం, తక్కిన వారు రాజసికంగా అహంకరించారు అంటే వారు శాస్త్రాధ్యయనం సరిగ్గా చేయలేదు అన్నమాట. అంటే మొదట నిర్దుష్టంగా కొంత శాస్త్రాధ్యయనం చేయడం అవసరం. అందుకే షట్శస్త్రాలు, సాధనా సంపత్తి అవసరం లేదు. నీ గురువును అచంచలంగా విశ్వసించు, గమ్యం చేరుతావు అని సాయియే చెప్పినా మరలా సద్గ్రంథాలు పఠించు, పనిచేయి, దేవుని స్మరించు అని కూడా చెప్పారు. తమను దర్శించిన భక్తులను విష్ణు సహస్రనామము, ఏకనాథ భాగవతము, వ్యాస భాగవతము, జ్ఞానేశ్వరి, శ్రీ గురు చరిత్ర మొదలైన సద్గ్రంథాలను చదవమన్నారు. అలా చదివి మననం చేసుకోవడం వల్ల మానవుని కర్తవ్యము, జీవిత లక్ష్యము స్పష్టంగా అర్థమై వాటిపై శ్రద్ధాభక్తులు కలిగాక అప్పుడు అవి చెప్పిన రీతిన అనుష్ఠించడం క్రమంగా కుదురుతుంది. భగవద్గీతను కూడా అందులోని గుణత్రయ, శ్రద్ధాత్రయ విభాగయోగాన్ని కూడా హృదయానికి పట్టేట్లు చదువనే దోషం పైన చెప్పిన వంచకులలో కనిపించడం లేదా? సద్గ్రంథాలను చదివి చిత్తశుద్ధితో వాటిని అనుష్ఠింప యత్నించాక మాత్రమే వాటి చర్మబోధ అయిన సద్గురువును సేవించు అన్నది అర్థమవుతోంది. భగవద్గీతను చదివిన వారు ఎందరికో చరమ శ్లోకాలలో చెప్పబడిన ప్రపత్తి కలగడానికి తగిన ఆదేశం సాయి సూచించిన తద్విద్ధి ప్రణిపాతేన అన్న శ్లోకంలో చెప్పబడ్డదని తెలుసు. అలా సద్గ్రంథ పఠన మననం చేసేవారికే సద్గురువును సేవించడం ఎలాగో తెలుస్తోంది. ఆ స్థితికి వచ్చాకనే ఇక తెలుసుకోవలసిన అవసరం ఉండదు. అట్టివాడే తెలుసుకున్న దానిని ఆచరించి కృతార్థుడవుతాడు. అట్టి అధికారికి చెప్పిన సూక్తిని తెచ్చి దాని సహాయంతో తన సోమరితనాన్ని కప్పిపుచ్చుకుంటానికి ఉపయోగిస్తే ఆత్మవంచనే మిగిలేది. అంతేకాదు, సాయికి గురుభక్తి తప్ప మరొకటి తెలియదా? వారికి ఖురాన్ తెలుసు. అది కూడా హాజీకి, జవహర్ అలీకి తెలిసినట్లు కాక అతీతమైన రీతిని కూడా తెలుసు. ముస్లిం సాధకులను ఎలా పరమాత్మానుభూతికి సంసిద్ధులను చేయాలో తెలుసు. అది కూడా సాటి ముస్లిం మహనీయుల మన్ననలను బడసేటంత తెలుసు. అబ్దుల్ బాబా యొక్క మొదటి గురువు కూడా అతని శిక్షణ కొరకు సాయి దగ్గరకు పంపదగినంతగా తెలుసు. ఇక భగవద్గీత ఏ వ్యాఖ్యానకర్తలు నేటి వరకు ఇవ్వనంతటి ఉత్తమమైన వివరణనివ్వగలిగంత తెలుసు. యోగ వాసిష్టంలో ఏ భాగంలో ఏముందో, ఏ భక్తుడు ఏ భాగాన్ని గ్రహించి గుర్తించుకోవాల్సి ఉన్నదో తెలుసు. అజ్మీర్లో మధ్యయుగంలో వెలిసిన హజరత్ ఖాజా మొయినుద్దీన్ చిస్తీ అను మహనీయుని ఆధ్యాత్మ సాంప్రదాయంలో పాడే సాంప్రదాయంలో కూడా వారికి తెలుసు. వేదాలలో ఎక్కడ ఏముందో తెలుసు. అవన్నీ క్షుణ్ణంగా ఆకలింపు చేసుకున్నాక ఆధ్యాత్మ సూత్రం అర్థమై సద్గురు సేవే సర్వమని తెలియడం వేరు. ఏమీ చదవకుండా సాయిని అనుకరించడం వేరు. అజీర్ణ రోగి అన్నం మానడానికి, ఆకలిని జయించి యోగి నిరాహారి కావడానికి పోలిక ఎక్కడిది? అన్నీ తెలిసినందువలన సందేహాలే లేని స్థితికి, దేనిని కూర్చి అయినా సందేహం కలగడానికి కూడా తగినంత మాత్రం తెలియనందువలన సందేహాలే లేకపోవడానికి పోలికెక్కడిది? అనుభవంతో, వయస్సుతో పండ్లూడి చొంగకారుతూ నిలబడలేని వృద్ధాప్యానికి, అప్పుడే పుట్టిన బిడ్డకు గల అట్టి స్థితికి పోలిక ఎక్కడా? రామకృష్ణ పరమహంసకు ఏమీ తెలియకున్నా అచంచల భక్తి వలన కృతార్థత కలుగలేదా? అనకూడదు. నల్లని మేఘం క్రింద తెల్లని కొంగలబారు పోతూ ఉంటే చూసినప్పుడు కృష్ణుడు అతని మెడలోని ముత్యాల హారం గోచరించి బాహ్యస్థితిని కోల్పోయి సమాధి నిష్టను బాల్యంలోనే ఆయన పొందాడు అంటే ఎన్ని జన్మల సాధన, వాటికి ముందు ఎంతటి సద్గ్రంథ పఠన సాధన దాగి ఉన్నాయో మనం ఊహించగలమా? అట్టి స్థితిలో కూడా స్వగ్రామమైన కామార్పకూరు మీదుగా పాదచారులై యాత్రలు చేసే ఎందరు సాధువులతో ఆయన సాంగత్యం చేసి వారి నుండి ఎన్ని శాస్త్ర రహస్యాలు తెలుసుకున్నారో, ఎన్ని అనుభవ సూత్రాలు తెలుసుకున్నారో యోచించామా? కనుక ఈ విషయంలో అట్టి మహనీయులను అనుకరింపబోవడం ఎంతటి అజ్ఞానం, ఎంతటి అహంకారం! రాజుగారు ఆయా
వస్త్రాభరణాలు ధరించి రాణిగారిని ఏమే అని సంబోధిస్తే ఆమె పలకడం, ఆయన ముందు ప్రజలు వినమ్రులు కావడం చూసిన మూర్ఖులు రాజు దేశాంతరం వెళ్ళినప్పుడు ఆ వస్త్రాలనే ధరించి రాణిగారిని అలాగే పిలిచినా ప్రజలను శాసించినా చెల్లుతుందా? గొప్ప దండన మాత్రమే లభిస్తుంది. వినయాన్ని నటించడం ఈ విధంగా అహంకరించడం కంటే కూడా ప్రమాదకరమని గుర్తించాలి. అది పరిపూర్ణుడైన సాధకుని యొక్క వెలలేని భూషణం. రమణ మహర్షి వంటి జ్ఞానులు ఆత్మజ్ఞానులకు అన్యమనేది తోచదు అని చెప్పడం విని అలా మనల గురించి లోకులు భ్రమించేలాగా నాకు ఏమీ తెలియదు అనడం ఎంతటి ధూర్తత! తెలుసును అంటే ప్రమాదమని తెలిసి యుక్తిగా అనే మాట ఇది. వారి మాటే నిజమైతే ఆత్మజ్ఞాని అయిన రమణ్ భగవాన్ ముస్లింలకు ఖురాన్ తత్వం గురించి, క్రైస్తవులకు క్రీస్తుతత్వాన్ని, బౌద్ధతత్వవేత్తలకు బౌద్ధం గురించి, యోగాభ్యాసులకు ప్రాణాయామ తత్వము, కావ్యకంఠ గణపతి వంటి మంత్రవేత్తకు కూడా తెలియని మంత్రానుష్ఠాన రహస్యాన్ని ఎలా చెప్పారు? అట్టి ప్రగాఢమైన పరిజ్ఞానము, తపోనిష్ట, అనుభవము లేకనే వారి మాటలను సంగ్రహించి వల్లించడం ఆధ్యాత్మిక చౌర్యం. దొంగలించబడింది ఎంత విలువైందైతే శిక్ష అంత అధికంగా ఉంటుందన్న సూత్రాన్ని బట్టి వంచనకు ఎట్టి దండన ఉండాలి? నిజమైన నమ్రత సర్వజ్ఞత్వంలోని భాగం. ఆత్మజ్ఞానం కలిగే లోపల అది సాధ్యం కాదు. నిజమైన నమ్రతగా అందరి చేత గుర్తింపబడదు. సర్వ ప్రాణులకు ఆధారమైన గాలి ఎవరిచేత గుర్తించబడనట్లు, సర్వగ్రహ గోళాలను, విశ్వాలను తనలో ఇముడ్చుకున్న శూన్య ప్రదేశం ఎవరిచేత గుర్తించబడనట్లు అహమనే మతగజాన్ని ఇట్టి మన తెలివితేటలు, కుయుక్తులు లొంగదీయలేవు. సద్గురువను సింహము యొక్క అండ వలన అది లొంగుతుంది. సరి అయిన శాస్త్రాధ్యయనం వలన మన పరిపక్వత మనకు అర్థమైనంత మేరకు క్రమంగా అలవడవలసిందే. ఆత్మజ్ఞానంతోనే అది సంపూర్ణంగా నశించేది. సద్గురువుకు బానిసగా మెలగవలసిన వాడు ఆయన యొక్క ప్రతిరూపాన్ని అని తలచడమా? ఇతరులు తమను అలా తలిస్తే తెలిసినవాడు సిగ్గుపడతాడు. రాజసేవకుడిని చూచి మూర్ఖులు రాజని భ్రమిస్తే ఆ సేవకుడు ధైర్యంగా ఊరుకోగలడా? అలా ఊరుకోవడం ప్రజలలో అట్టి అపోహలను బాదుకునేలా దోహదం చేయడమే అవుతుంది తప్ప రాజద్రోహికి తగిన శిక్ష తగులుకుంటుంది. రాజరికం కంటే పకీరియే గొప్పది అని సాయి అన్నారు అంటే ఫకీరీ అనే స్థితిని పొందడం ఎంత కష్టమో ఊహించవచ్చు. ఇటువంటి నటనలు వద్దని చెప్పడానికి సాయి మనను దైవం ఎలా సృష్టించాడో అలాగే ఉండాలి అన్న సూక్తిలో సూచించారని గుర్తించాలి. ఇంతటి ఆధ్యాత్మిక దారిద్ర్యంలో నుంచి మనలను ఒక్కసారి అయినా వెలికి తీసి అసలు స్థితిని క్షణికంగానైనా చవి చూపించేదే ఆ సద్గురుని చిరునవ్వు. అట్టిదే వారు ప్రసాదించిన యోగ దృష్టి. ఇది 6వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయై నమః.